వైరస్ అనగా విషము. లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. వైరస్‌కు పేరు పెట్టింది బేజర్నిక్కు. మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఐవనోస్కి. టీఎంవి అంటే పొగాకు మొజాయిక్ వైరస్ పేరు పెట్టింది డబ్ల్యూఎం స్టాన్లీ. అతి చిన్న వైరస్ ఎఫ్2 బ్యాక్టీరియోఫేజ్. అతిపెద్ద వైరస్ వ్యాక్సినియా వైరస్. వైరస్‌లో లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది వైరాలజీ. వైరాలజీ అనగా నాట్ ట్రూ లివింగ్ అనమాట. వాట్ ట్రూ లివింగ్. ఒకే వైరస్ ఒకే రేణువు. వైరస్ వైరస్ రేణువు ఒక రకానికి చెందిన కేంద్రకం. డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఒకటే కలిగి ఉంటుంది. 2 కలిగి ఉండదనమాట. కలిగి ఉంటుంది. కేంద్రకాంలో ఒక ప్రోటీన్ తొడుతో కప్పి ఉంటుంది. కొన్నిసార్లు లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో ఆచ్ఛాదనతో ఆవరింపబడి ఉంటుంది. ఇవి చాలా వరకు కణంలో జరిగే జీవక్రియలను ప్రదర్శించవు. కానీ ప్రత్యుత్పత్తి ద్వారా జన్యు లక్షణాన్ని కొనసాగిస్తాయి. ఉత్పరివర్తనానికి లోనవుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా జడత్వం కలిగిన జీవరహిత అణువుల కంటే ఉత్తమమైనవి. వైరస్లు వ్యాధి సంక్రమింపజేసే రేణువులుగా వర్ణించవచ్చు. వైరస్లు అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు. అంటే ప్రత్యేక ఆతిథేయ కణాన్ని ఆక్రమించినంత వరకు అవి వృద్ధి చెందలేవు. అంటే అవికల్ప కణాంతస్థ పరాన్నజీవులు. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. నెక్స్ట్ ఆవిష్కరణ చూద్దాం. అప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఈ వైరస్ల యొక్క ఆవిష్కరణ ఎలా వచ్చిందో చూద్దాం. మానవులు అధికంగా ఉపయోగకరమైన మొక్కలు, జంతువులు అనేక వ్యాధులను కలగజేస్తున్నాయి అన్నమాట వైరస్లు మానవ జాతిని పీడిస్తున్నాయి. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ ప్రతిపాదించిన కాలం నాటి వరకు కూడా వ్యాధులు కారణమైన కారకాన్ని గుర్తించలేదు. 1892లో మొట్టమొదటిసారిగా రష్యన్ ప్యాథాలజిస్ట్ అయినటువంటి డిమిత్రి ఐవనోస్కి పొగాకు మొజాయిక్ గురించి అధ్యయనం జరుపుతూ వ్యాధిగ్రస్తమైన పొగాకు పత్రం యొక్క రసాన్ని బ్యాక్టీరియాలు నిలిపి ఉంచే ఫన్నెల్లో వడపోసామనుకోండి, అందులో పైన బ్యాక్టీరియాలు ఉండిపోతాయి అనమాట. దాంట్లో వడపోసాడనమాట. వడపోసి గాలనం చేసినప్పటికీ వ్యాధికారకమైనటువంటి క్రిములు కిందకు వచ్చేసాయి. అంటే అవి కిందకు వచ్చేయడం వల్ల అంటే బ్యాక్టీరియాలు బయట నిల్వ ఉంచే ఫన్నెల్ అనమాట అది. కానీ కిందకు వచ్చేసినటువంటి రసాన్ని పట్టుకెళ్ళి వేరే కొత్త మొక్క మీద వేసినప్పుడు ఆ కొత్త మొక్కకి వ్యాధి అనేది సంక్రమించింది. అంటే వ్యాధి అనేది సంక్రమించడం జరిగిందనమాట. అప్పుడు ఐవనోస్కి ఒక గాలనీయ కారకం వ్యాధికి కారకం అవుతుందని తెలియజేశాడు. తదుపరి ఐవనోస్కి అయిపోయిన తర్వాత మార్టినస్ బైజరింగ్ ఏం చేశాడంటే ఐవనోస్ చేసిన ప్రయోగాలనే మళ్ళీ పునఃపరిశోధన చేశాడనమాట. వ్యాధిని కలిగించే కారకాన్ని అంటే ఒక నిర్దిష్ట ప్రయోగించి వ్యాధిని కలిగించే కారకాన్ని నిర్దిష్ట రూపం లేని అంటే సజీవ సాంక్రమిక ద్రవం కంటాజియం వైవం ఫ్లూయిడ్ అని నిర్ధారించాడు. ఎవరో మార్టినస్ బైజరింగ్ ఏమని రూపొందించాడంటే ఒక నిర్దిష్ట రూపం లేని సజీవ సాంక్రమిక ద్రవం దీన్నే మనం సజీవ సాంక్రమిక ద్రవాన్ని కంటాజియం వైవం ఫ్లూయిడ్ అని కూడా నిర్ధారించారు. తర్వాత డబ్ల్యూఎం స్టాన్లీ శుద్ధి చేసిన పొగాకు మొజాయిక్ వ్యాధిని కలిగించే వైరస్ను శుద్ధి చేసి అంటే ఆ ద్రవాన్ని అతను ముందు చేసిన ద్రవాన్ని శుద్ధి చేసి పొగాకు మొజాయిక్ కలిగించే వైరస్ను స్ఫటికీకరణ గావించవచ్చని ప్రకటించాడు. దీనికి పొగాకు మొజాయిక్ వైరస్ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంకెల్ కన్రాట్ అతను ఏం చేశారంటే టీఎంవి జన్యు పదార్థం ఆర్ఎన్ఏ అని నిర్ధారణ చేశాడు. టీఎంవే జన్యు పదార్థం ఆర్ఎన్ఏ నిర్ధారణ చేసింది ఎవరంటే ఫ్రెంకెల్ కన్రాట్. అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్ కిరణాల క్రిస్టోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పదాలను ఉపయోగించి అనేక కొత్త వైరస్లను గుర్తించి వాటి సూక్ష్మ నిర్మాణాన్ని వివరించాడు. ఎవరు? ఫ్రెంకెల్ కన్రాట్ ఏం చేశాడంటే అపద్రవ అపకేంద్రీకరణ, ఎక్స్ కిరణ క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి సాంకేతిక పదాలను ఉపయోగించి వాటి యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని వివరించగలిగాడు. ఎవరు? ఫ్రెంకెల్ కన్రాట్. తర్వాత వైరస్ల వర్గీకరణ. మనకి వైరస్ల వర్గీకరణ అదేవిధంగా క్లాసిఫికేషన్ ఎవరంటే మనకి ఐసీటీవీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. నామీకరణ వర్గీకరణ సంబంధించి ఐసీటీవీ పదంలో 3 వర్గీకరణ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఏంటంటే అవి కుటుంబం కొన్ని ఉపకుటుంబాలు చేర్చబడే కుటుంబం, ప్రజాతి, జాతి. కుటుంబాల పేర్లు విరిడే అనే పదంతో అంతం కాగా ప్రజాతి నామాలు వైరస్తోనూ, జాతి నామాలు స్వభావాన్ని వర్ణిస్తూ సాధారణమైన ఆంగ్లంలో వ్యక్తపరిచాడు. వైరస్ల నామీకరణ కలగజేసే వ్యాధులను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ ఐసీటీవీ ఉంటుంది. ఐసీటీవీ పద్ధతిని ఉపయోగిస్తూ మానవుల్లో కలగజేసే వైరస్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్
కలగజేసే ఎయిడ్స్ ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఎయిడ్స్ వ్యాధిని కలగజేసే వైరస్ ఏ కుటుంబానికి చెందిందంటే మనకి రిట్రోవిరిడే కుటుంబానికి చెందింది. ప్రజాతి వచ్చేసి లెంటి వైరస్, జాతి వచ్చేసి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇవన్నమాట మనకి వైరస్ వర్గీకరణకు సంబంధించి. తర్వాత వైరస్ యొక్క నిర్మాణం చూద్దాం. వైరస్ల పరిమాణం టీఎంవిలో 300 నానోమీటర్లు ఉంటుంది. మొదలుకొని పార్వో వైరస్లో 20 నానోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇవి మనకి 20 నుంచి 300 నానోమీటర్స్ వరకు పరిమాణంలో ఉంటాయన్నమాట వైరస్ల యొక్క పరిమాణం. విస్తృతిలో గరిష్ట పరిమాణం వద్ద వైరస్లు రమానమి. విస్తృతిలో ఎలా ఉంటాయంటే అతి చిన్న బ్యాక్టీరియా కణం ఎంతైతే ఉంటుందో వైరస్ యొక్క అతి పెద్ద వైరస్ అంత ఉంటుందన్నమాట. వైరస్లో బ్యాక్టీరియాల్లో చిన్నది ఎంత సైజులో ఉంటుందో వైరస్లలో పెద్దది అంత సైజు ఉంటుందన్నమాట. అంటే అతి చిన్న బ్యాక్టీరియా ఎవరో మైక్రోప్లాస్మా పరిమాణంలో ఉంటాయన్నమాట. అదేవిధంగా కనిష్ట పరిమాణం వద్ద రైబోజోమ్కు సమానమైన వ్యాసం. కనిష్ట పరిమాణంలో అంటే చిన్న పరిమాణంలో ఉన్నటువంటి రైబోజోమ్ ఎంత వ్యాసంలో ఉంటుందో అంత వ్యాసంలో ఉంటాయి. అతి చిన్న బ్యాక్టీరియా అయిన మైక్రోప్లాస్మా యొక్క పరిమాణంలో ఉంటాయన్నమాట. వైరస్లు అనేక విభిన్న రకాలైన స్వభావాలను విభజించవచ్చు. సర్పిల వైరస్లు పొడవైన దండాల వలె దృఢంగా నమ్యంగా ఉంటాయి. అంటే ఇప్పుడు సర్పిల వైరస్ ఉంటాయి కదా, తిరిగి ఇది ఇక్కడ చూడండి, ఇది సర్పిల వైరస్. సర్పిల వైరస్లు పొడవైన దండాల వలె దృఢంగా లేదా నమ్యంగా. ర్యాబిస్ అంటే సర్పిల వైరస్లు మనకి ర్యాబిస్ వైరస్ని పొగాకు మొజాయిక్ వైరస్ లాగా ఉంటాయి అన్నమాట. సర్పిలాకార వైరస్లకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ర్యాబిస్ వైరస్, పొగాకు వైరస్ ఉంటాయి. అనేక జంతువృక్ష వైరస్లు బహుభుజాకృతి అంటే బహుతలాలతో ఉంటాయన్నమాట. హెర్పిస్ సింప్లెక్స్ ఫోలియో వైరస్లో హెర్పిస్ సింప్లెక్స్ అదేవిధంగా ఫోలియో వైరస్లు ఏ ఆకృతిలో ఉంటాయంటే బహుభుజాకృతిలో ఉంటాయన్నమాట. కొన్ని వైరస్లలో క్యాప్సిడ్ ఆచ్ఛాదనచే ఆవరింపబడి ఉంటుంది. అవి ఆచ్ఛాదిత వైరస్లు ఇంచుమించు గోళాకారంలో ఉంటాయన్నమాట. అంటే క్యాప్సిడ్లో ఉన్నటువంటి ఆ క్యాప్సిడ్ ఆచ్ఛాదనతో ఉన్న వైరస్లన్నీ ఎలా ఉంటాయంటే మనకి గోళాకారంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీఎంవి తీసుకోండి. తర్వాత గోళాకారంగా ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఒక ఆచ్ఛాదిత వైరస్. ఇన్ఫ్లుయెంజా అంటే మన జలుబును కలగజేసేది ఒక ఆచ్ఛాదిత వైరస్, అంటే ఇది గోళాకారంగా ఉంటుందన్నమాట. అనేది ఇన్ఫ్లుయెంజా గోళాకారంగా ఉంటుంది. బ్యాక్టీరియంలో నాశించే వైరస్లను బ్యాక్టీరియోఫాజులు అంటారు. బ్యాక్టీరియంలో నాశించే వైరస్లు బ్యాక్టీరియోఫాజులు సంక్లిష్ట నిర్మాణాలను కలిగి ఉంటాయి. అంటే బ్యాక్టీరియాలను నాశించే వైరస్లు సంక్లిష్ట నిర్మాణాలను కలిగి ఉంటాయి అన్నమాట. వీటిని సంక్లిష్ట వైరస్లు అంటారు. ఇవి తల భాగంలో బహుభుజ సౌష్ఠవం, తోక అడుగు సర్పిలాకార సౌష్ఠవం, తోక అడుగేమో సర్పిలాకార సౌష్ఠవం ఉంటుంది. తోక అడుగు భాగం వచ్చేసి ఇక్కడ ఇది సర్పిలాకారం. తోక తొడుగులో ఇందులో తోక తొడుగులో సర్పిలాకారం కలిగి ఉంటాయి. మీజిల్స్ వైరస్ వంటి కొన్ని వైరస్లలో తొడుగు గ్లైకోప్రోటీన్తో నిర్మితమై కూచిమన నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఈ పోచలను సుగ్రాహిక ఆతిథేయ కణాలపై గ్రాహ స్థలంతో అంటే ఈ వైరస్ తొడుగు గ్లైకోప్రోటీన్ ఉంటాయి. ఈ పోచలను సుగ్రాహిక ఆతిథేయ కణాలపై గ్రాహిక స్థలాలు అంటే అంటిపెట్టుకోవడం అనమాట. ఆతిథేయ స్థలాన్ని అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. అన్ని వైరస్లు ప్రాథమిక అంశాలను కలిగి ఉంటాయి. 2 ప్రాథమిక అంశాలను కలిగి ఉంటాయి. ఒకటి జీనోమ్ని ఏర్పరిచే కేంద్రకంగా ఉన్న కేంద్రకామ్లము, దాన్ని ఆవరించి ఉన్న క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగు. అంటే మనకి జీనోమ్ను ఏర్పరచగలిగే కేంద్రకామ్లంను, అదేవిధంగా క్యాప్సిడ్ అనబడే ప్రోటీన్ తొడుగును. క్యాప్సిడ్ ఆకారాన్ని ఇస్తుంది, జీనోమ్కు రక్షణ కవచాన్ని కూడా ఇస్తుంది. మనకి ఈ చుట్టూ ఉన్న క్యాప్సిడ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ జీనోమ్ ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది కేంద్రకామ్లానికి రక్షణ, అదేవిధంగా రక్షణ ఇస్తుంది, ఆకారాన్ని ఒక షేప్ని కూడా ఇస్తుంది అనమాట.
ఇది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ క్యాప్సిడ్ అనేది ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటినే క్యాప్సోమియర్లు అంటారు. ప్రతి వైరస్కు దాని క్యాప్సోమియర్ల సంఖ్య గుర్తింపు లక్షణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి టీఎంవి అనుకో, ఎన్ని ఉంటాయి? 2130 ఉంటాయి. అంటే 2130 క్యాప్సోమియర్లు కలిగి ఉన్నది ఏంటి అంటే మనకి టీఎంవి వైరస్ అనమాట. అంటే క్యాప్సోమియర్ల సంఖ్య దాని గుర్తింపు లక్షణంగా ఉంటుంది. వైరస్ జన్యు సమాచారాన్ని జన్యు సమాచారాన్ని 2 పోచల లేదా ఏకపోచ లేదా రూపంలో ఉంటాయి. అంటే సింగిల్ సెల్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ వైరస్ జన్యు పదార్థం 2 పోగుల అంటే డిఎస్డిఎన్ఏ లేదా ఎస్ఎస్డిఎన్ఏ అంటే డిఎస్డిఎన్ఏ రూపం. మొక్కలను ఆశించే వైరస్లు మొక్కలను ఆశించేవి, అదేవిధంగా మొక్కలను ఆశించేవి, బ్యాక్టీరియాలను ఆశించేవి కూడా సింగిల్ సెల్ ఆర్ఎన్ఏ. మొక్కలను ఆశించే వైరస్లో సింగిల్ సెల్ ఆర్ఎన్ఏ. మొక్కలను ఆశించేవి సింగిల్ సెల్ ఆర్ఎన్ఏ. ఇక్కడ వేసాను బొమ్మ. మొక్కలను ఆశించేవి డబల్ సెల్ ఆర్ఎన్ఏ. డిఎస్ కదా. జంతువులను ఆశించేవి ఎస్ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొక్కలను ఆశించే వైరస్లు వచ్చేసి మొక్కలను ఆశించేవి ఆర్ఎన్ఏ ఉంటుంది. మొక్కలను ఆశించే దాంట్లో మనకి డబల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. జంతువులను ఆశించే దాంట్లో మాత్రం సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. మన బాడీలో కూడా డిఎన్ఏ కలిగి ఉంటాయి. అదేవిధంగా బ్యాక్టీరియోఫేజ్లు సాధారణంగా డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ కలిగి ఉంటాయి. అంటే మనకి డిఎన్ఏని కలిగి ఉండేవి ఏంటంటే మన మానవులు కలిగి ఉంటారు. బ్యాక్టీరియోఫేజ్లు కూడా డిఎన్ఏనే. ఇది డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మనదే. బ్యాక్టీరియాలో డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ. మొక్కలను ఆశించే మాత్రం డబల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. వైరల్ అంటే వైరస్ కేంద్రకాంల అణువులు వలయాకారంలో కానీ దీర్ఘాకారంలో కానీ ఉంటాయి. అనేక వైరస్లు ఒకే కేంద్రకాంల అణువులను కలిగి ఉంటాయి, కానీ కొన్ని ఒకటి కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి జీనోమ్ నకళ్లను సూచించే రెండు సారూప్యత గల ఆర్ఎన్ఏ అణువులను కలిగి ఉంటుంది. 2 ఆర్ఎన్ఏ అణువులను కలిగి ఉంటుంది హెచ్ఐవి అనమాట. టీఎంవి అండ్ టీ4 పాజ్ అనే 2 వైరస్ల వివరణాత్మక నిర్మాణం ఇక్కడ చూద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ పొగాకు మొజాయిక్ వైరస్ సుమారు మనకి 300 నానోమీటర్ల పొడవు, 18 నానోమీటర్ల వ్యాసంతోనూ, 39 × 10⁶ డాల్టన్ అణుభారంతోనూ ఉంటుంది. క్యాప్సిడ్ ఒకే పరిమాణంతో ఉండే 2130 ప్రోటీన్ ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటుంది. వీటిని క్యాప్సోమియర్లు అంటారు. అంటే క్యాప్సోమియర్లు ఎన్ని ఉంటాయి? మనకి 2130 ఉంటాయి అన్నమాట. ఈ క్యాప్సోమియర్లు మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో 4 నానోమీటర్ లేదా 40 యాంగ్స్ట్రామ్స్తో బోలుగా ఉండే ప్రదేశాన్ని చుట్టి సర్పిలాకారంలో అమరి ఉండే ఉంటాయి. ప్రతి ప్రోటీన్ ఉపప్రమాణం 150. అంటే ఇప్పుడు ఈ క్యాప్సోమియర్ ఉంది కదా, ఈ క్యాప్సోమియర్లో 158 అమైనో ఆమ్లాలను కలిగిన ఒక పాలీపెప్టైడ్ గొలుసు నిర్మితమై ఉంటుంది. ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల మొత్తం ఇప్పుడు క్యాప్సిడ్ లోపల ఉంది కదా, 6500 న్యూక్లియోటైడ్లను కలిగి ఒకే పోగు అంటే లోపల ఇప్పుడు దీంట్లో అనమాట. ఇది ప్రోటీన్ క్యాప్సిడ్ లోపల 6500 న్యూక్లియోటైడ్ కలిగి ఉండే ఒక పోగుగల సర్పిలాకార చుట్టుకుని ఉన్న ఆర్ఎన్ఏ ఉంటుంది. అంటే బ్యాక్టీరియోఫేజ్ టీఎంవి అనేది ఒక చుట్టుకుని ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది. బ్యాక్టీరియోఫేజ్ కదా ఇది. అంటే బ్యాక్టీరియోఫేజ్లు సాధారణంగా డిఎన్ఏ వైరస్ని కలిగి ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియోఫేజ్లు. కానీ ఈ టీఎంవి అనేది ఒక ఆర్ఎన్ఏ అనమాట. టీఎంవి అంటే బ్యాక్టీరియోఫేజ్ ఇది ఒక ఆర్ఎన్ఏ అనమాట. దీని గురించి సింపుల్గా చూద్దాం. ఇక్కడ టీఎంవి పొడవు వచ్చేసి 300 నానోమీటర్లు, వ్యాసం 18 నానోమీటర్లు, అణుభారం వచ్చేసి 39 × 10⁶ డాల్టన్స్. క్యాప్సోమియర్లు ఎన్ని ఉంటాయంటే 2130 ఉంటాయి. మధ్యలో 40 యాంగ్స్ట్రామ్స్ లేదా 4 నానోమీటర్స్ అదే కదా, 4 నానోమీటర్స్. 4 నానోమీటర్స్. ప్రతి క్యాప్సోమియర్లో అమైనో యాసిడ్స్ ఎన్ని ఉంటాయంటే 158 ఉంటాయి అన్నమాట. 158 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి అన్నమాట.
ఆర్ఎన్ఏలో మనకి 6500 న్యూక్లియోటైడ్‌లు ఉంటాయి. మనకి ఈ లోపల ఉండేది బ్యాక్టీరియోఫేజ్ లోపల ఉండేటువంటిది ఆర్ఎన్ఏ అనమాట. ఈ ఆర్ఎన్ఏలో 650 న్యూక్లియోటైడ్‌లు ఉంటాయన్నమాట. ఇది టీఎంవి యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత టీ4 లాంటి బ్యాక్టీరియోఫేజ్ దేహం టీ4 అంటే తల, తోక భాగాలతో విభేదనం చెంది కాలర్‌తో కలుపబడి ఉంటుంది. తోక భాగంలో ఒక తోక తొడుగు, ఒక ఆధార ఫలకం, పిన్నులు మరియు తోకపోచలతో ఏర్పడి ఉండి వైరస్ అతిథి కణాన్ని అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుంది. వైరల్ డీఎన్ఏను అతిథి కణంలోకి ప్రవేశపెట్టడానికి తోక తొడుగు తోడ్పడుతుంది. అంటే తోక తొడుగు అంటే ఇలా ఉంటుంది కదా మధ్యలో అది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్టీరియోఫేజ్ యొక్క వృద్ధి చూద్దాం. బ్యాక్టీరియోఫేజ్ వృద్ధి చూద్దాం. ఒక వైరస్ వృద్ధి లేదా ప్రతికృతి జరపాలంటే అది తప్పనిసరిగా అతిథేయ కణాన్ని ఆశ్రయించి అతిథేయ జీవక్రియ యాంత్రికను తన ఆధీనంలోకి తీసుకుని వైరస్ అతిథేయ కణంలోకి ప్రవేశించే విధానం. అతిథేయ కణం అంటే విధానం అనమాట. అతిథేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రం వైరస్లన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది. అతిథేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ అది వృద్ధి ప్రాథమిక యాంత్రికం అన్ని వైరస్లు ఒకేలాగా ఉంటాయి. అన్నిటికంటే వైరస్ జీవిత చక్రాలను బ్యాక్టీరియోఫాజ్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే బ్యాక్టీరియోఫాజ్ జీవిత చక్రాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫాజులు 2 ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి. ఒకటి లైటిక్ చక్రం, లైసోజెనిక్ చక్రం. లైటిక్ చక్రం ఏం చేస్తుందంటే అతిథేయ కణం విచ్ఛిన్నం లేదా నిర్జీవం చేసేస్తుంది. ఈ లైటిక్ అనేది నిర్జీవం చేసేస్తుంది. కానీ పాపం ఐసోలేటిక్ అలా కాదు పాపం. లైసోజెనిక్ చక్రంలో అతిథేయ కణాలు సజీవంగానే ఉంటాయన్నమాట. సజీవంగానే ఉంటాయి. టీ సరిసంఖ్య గల ఫాజులు ఇచ్రేషియా కొలై అనే బ్యాక్టీరియాపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీటినే విరులెంట్ ఫాజులు అని అంటారు. ఇవి లైటిక్ చక్రాన్ని కనబరుస్తాయి. ఇది 5 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి అంటిపెట్టుకొనుట. అంటే బ్యాక్టీరియాపై ఈ టీ సరిసంఖ్య గల ఫాజ్ అంటే విరులెంట్ ఫాజులు అంటుకుంటాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రవేశిస్తాయి. ప్రవేశించిన తర్వాత జీవ సంశ్లేషణ అంటే వీటిని పెంచుకుంటాయి అనమాట. జీవ సంశ్లేషణ తర్వాత పరిపక్వత తర్వాత విడుదల. ఫస్ట్ వన్ 5 దశల్లో జరుగుతుంది. ఎన్ని దశలు మనకి 5 దశల్లో జరుగుతుంది అనమాట. ఇది ఎచరేషియా కొలాయిపై ఈ విరులెంట్ ఫాజులు దాడి చేసి వాటి యొక్క ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయడం మనకి 5 దశలు. అంటిపెట్టుకొనుట, ప్రవేశం, జీవ సంశ్లేషణ, బయోసింథసిస్, పరిపక్వత, మెచ్యురేషన్, విడుదల, రిలీజ్. పాజు రేణువులు అంటే విరులెంట్ పాజులు కాబట్టి దానికి పాజు రేణువులు మరియు బ్యాక్టీరియా కాకతీయంగా ఢీకొనడం జరుగుతుంది. అంటిపెట్టుకొనుట అధిశోషణ జరుగుతుంది. ఫాజులు బ్యాక్టీరియం కణకవచం మీద సంపూరక గ్రహీత స్థానాల వద్ద అంటే ఎక్కడైతే అంటుకుంటాయో అక్కడ బండిపెట్టడం తోకపోచలను ఉపయోగిస్తాయి. అధిశోషణ అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. అంటిపెట్టుకున్న తర్వాత ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్థితిలో పాజు తోక తొడుగు సంకోచించడం వల్ల తోక కేంద్రక భాగం బ్యాక్టీరియా కణకవచం ద్వారా లోనికి చొచ్చుకుపోతుంది. దీన్నే ప్రవేశం అంటారు. ఫస్ట్ వచ్చి అంటిపెట్టుకుంటా ఇక్కడ వచ్చి అంటిపెట్టుకుంది బ్యాక్టీరియా. తర్వాత లోపలికి డిఎన్ఏని లోపల ప్రవేశపెట్టేసి బయట ఉండిపోయిందని గోస్ట్ అంటారు అనమాట. అంటే దీనిలో వైరస్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ అంటే బ్యాక్టీరియాలోకి వచ్చేసింది కదా, బయట చచ్చిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత గోస్ట్ కదా, అది ఏమంటారు కాబట్టి దీన్ని గోస్ట్ అంటారు అనమాట. ఇది గోస్ట్ అంటారు. ఈ స్థితిలో పాజ్ తోక సంకోచించడం వల్ల అయిపోయింది కదా, తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ అంటే తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని అంటే వైరస్ ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ అంటే వైరస్ ప్లాస్మా త్వచం అనమాట. వైరస్ ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ తల భాగం
తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచంలో ప్రయాణిస్తూ బ్యాక్టీరియం కణాల్లోకి ప్రవేశిస్తుంది. క్యాప్సిడ్ బ్యాక్టీరియం కణం వెలుపల ఉండిపోతుంది. దీన్నే గోస్ట్ అంటారు. బ్యాక్టీరియోఫాజ్ ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె అంటే ఈ ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె విధి నిర్వహిస్తూ డిఎన్ఏను బ్యాక్టీరియా కణంలోకి చొప్పిస్తుంది. ఫాజ్ రేణువు ఉపబాహ్య చర్మ సిరంజి వలె అనమాట కణంలో చొప్పిస్తుంది. ఒకేసారి ఫాజ్ డిఎన్ఏ అతిథేయ కణద్రవ్యంలోకి చేరిన పిదట అతిథేయ కణ యాంత్రికాన్ని ఉపయోగించుకుని అనేక ఫాజ్ డిఎన్ఏ నకళ్ళు, ఎంజైమ్లు, క్యాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయన్నమాట. అప్పుడు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత డిఎన్ఏ నకళ్ళు, ఎంజైమ్స్, క్యాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయి. సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు అతిథేయ కణంలో కనిపించవు. స్వతంత్ర డిఎన్ఏ ప్రోటీన్ అంశాలను అంటే సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి పాజులు అతిథేయ కణంలో కనిపించవు. కానీ స్వతంత్ర డిఎన్ఏ ప్రోటీన్ అంశాలను గుర్తించవచ్చు. వీటి తర్వాత వచ్చేది పక్వ దశ. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియోఫాజ్ డిఎన్ఏ క్యాప్సిడ్లు పూర్తి విరియన్లుగా కనబడతాయి అన్నమాట. పక్వ దశలో మనకు పూర్తి విరియన్లు కనబడతాయి. వైరస్ సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్య కాల వ్యవధిని గుప్త దశ అంటారు. వైరస్ సంక్రమణ జరిగి అది పెరిగే వరకు ఉన్న దశని గుప్త దశ అంటారు. వైరస్ వృద్ధి చివరి దశ అతిథేయ కణం విచ్ఛిన్నమయ్యే దశ. వైరస్ వృద్ధిలో చివరి దశ అతిథేయ కణం విచ్ఛిన్నమయ్యే దశ. ఈ దశలో అతిథేయ కణం నుంచి విరియన్లు విడుదలవుతాయి. అతిథేయ కణం ప్లాస్మా త్వచం, ఆ కణంలోని సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత కరిగించబడి చెందుతుంది. బ్యాక్టీరియా కణకవచం పగిలిపోయి కొత్తగా ఉత్పత్తి అయిన పాజు రేణువులు, విరియన్లు విడుదలవుతాయి అన్నమాట. విడుదలై మరొక కణాల్లోకి చేరతాయి అన్నమాట. అలా మొత్తం అన్ని కణాల్లో చేరిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడు, ఆతిథేయ కణపు ప్లాస్మా త్వచం ఆ కణంలోనే సంశ్లేషణ చెందే లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత అంటే ఆ కణంలోనే సంశ్లేషించబడే లైసోజైమ్ అనేది దేని యొక్క ఎంజైము? వైరస్ యొక్క ఎంజైమ్. లైసోజైమ్ అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత కరిగించబడి విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియా కణ పగిలిపోయి బ్యాక్టీరియా ఫాజ్లో విరియన్లు అనేవి బయటకు రావడం అనేది జరుగుతుంది అనమాట. విరియన్లు బయటకు వస్తాయి అన్నమాట. మనకి 5 దశలో జరుగుతుంది. ఫస్ట్ వన్ అంటిపెట్టుకుంటుంది. అంటిపెట్టుకున్న తర్వాత అంటిపెట్టుకున్న తర్వాత ప్రవేశం తర్వాత జీవ సంశ్లేషణ అంటే పరిపక్వత, విడుదలవ్వడం. ఇవి మనకి ఇది సరి అంటే మనకి లైటిక్ చక్రం అనమాట. లైటిక్ చక్రం అంటే ఇది కణం పగిలిపోతుంది కదా, ఇక్కడ ఇదేమో అంటిపెట్టుకోవడం, లోపలికి డిఎన్ఏ రావడం, వృద్ధి చెందడం, ఇక్కడ బాగా డెవలప్ చెందినాయి అనమాట. గుప్త దశ ఉంటుంది అనమాట దీన్ని. తర్వాత విరియన్లు బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే పాజు రేణువుల సంఖ్య పగిలే పరిమాణం అని పిలుస్తారు. అంటే పాజు రేణువుల సంఖ్యను పగిలే పరిమాణం అంటే ఎక్కువ వచ్చేసాయనుకోండి పగిలే పరిమాణం అని పిలుస్తారు. ఇవి సాధారణంగా 50 నుంచి 200 వరకు ఉంటాయి అన్నమాట. ఒక బ్యాక్టీరియా కణంలో మనకి ఈ వైరస్ పగిలే పరిమాణంలో ఉండే కణాలు 50 నుంచి 200 దాకా ఉంటాయి. విడుదలైన పాజు రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వశమయ్యే కణాలను సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి. మళ్ళీ ఆ పక్కనే ఉన్న కణాలకు వెళ్తాయి. పగిలే పరిమాణం అని పిలుస్తారు. పగిలే పరిమాణంలో ఉన్న పగిలే పరిమాణంలో ఉన్న బ్యాక్టీరియోఫాజ్ 50 నుండి 200 దాకా ఉంటుందన్నమాట. తర్వాత లైసోజెనిక్ చక్రం. దీన్ని లైసోజెనిక్ చక్రం అంటే 50 నుంచి 200 వరకు ఉంటాయి కదా. కొన్ని లాంబ్డా ఫాజులు లాంటి బ్యాక్టీరియోఫాజులు కొన్ని లాంబ్డా ఫాజులు బ్యాక్టీరియోఫాజులు వృద్ధి చెందేటప్పుడు అతిథేయ కణం విచ్ఛిన్నం చెందడం కానీ నాశనం చెందడం కానీ జరగదు. దీనికి బదులుగా ఫాజ్ డిఎన్ఏ హెచ్ఎల్ఎస్ కొలైలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియా డిఎన్ఏతో వలయాకార బ్యాక్టీరియల్ డిఎన్ఏతో కలితమై దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది. గుప్తం అంటే క్రియారహితంగా ఉండిపోతుంది. ఇటువంటి పాజులను టెంపరేట్ పాజులు అంటారు. అది ఎందుకంటే విరిలెంట్ పాజులు కదా అవి. మనకి ఇక్కడ ఇటువంటివి విరిలెంట్ ఫాజులను వీటిలో అంటారు. లైసిక్ చక్రం జరుపుకునే వాటిని విరిలెంట్ ఫాజులు అంటారు. లైసోజెనిక్ చక్రం జరుపుకునే వాటిని టెంపరేట్ ఫాజులు అంటారు. ఇలా కలిసిపోయిన పాజ్ డిఎన్ఏ ఇప్పుడు కలిసిపోయిన డిఎన్ఏను అంటే బ్యాక్టీరియా యొక్క
బ్యాక్టీరియా ఒక డిఎన్ఏలో ఈ వైరస్ యొక్క డిఎన్ఏ 2 కలిసిపోయి ఒక చక్రంలో ఫామ్ అయ్యాయి కదా! ఈ కలిసిపోయిన ఫాజ్ డిఎన్ఏను ప్రోఫాజ్ అంటారు. బ్యాక్టీరియా జన్యు పదార్థం ప్రతికృతి జరిగిన ప్రతిసారి అంటే బ్యాక్టీరియా ప్రతికృతి జరిగిన ప్రతిసారి ఈ ప్రోఫాజ్ కూడా ప్రతికృతికి లోనవుతుంది. తర్వాత సంతతి కణాలలో ప్రోఫాజ్ గుప్తంగా ఉండిపోతుంది. అయితే కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు అంటే అతినీల లోహిత కిరణాలు గానీ, రసాయనాల ప్రభావాలకు గురైనప్పుడు ఫాజ్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుండి విడిపోయి బ్యాక్టీరియల్ జన్యు పదార్థం విడిపోయి లైటిక్ చక్రం ప్రారంభిస్తుంది. లైటిక్, లైసోజెనిక్ జీవిత చక్రాలు రెండింటిలోనూ ఏ విధమైన జన్యువాహనం దారితీస్తుంది అని క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ ఇదిగో దీనికోసం సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. చూద్దాం. బ్యాక్టీరియా ఫస్ట్ ఇది బ్యాక్టీరియా కణం. దీనిపైకి టెంపరెంట్ ఫాజులు వచ్చినాయి. టెంపరెంట్ ఫాజులు వచ్చి డిఎన్ఏ తోటి ఈ యొక్క వైరస్ డిఎన్ఏ కలిసిపోయింది. దీన్నే ప్రోఫాజ్ అంటారు. ఈ ప్రోఫాజ్ అయిన తర్వాత ఇది మళ్ళీ మనకి ప్రతికృతి జరిగి 2 కణాలు ఏర్పడ్డాయి. దీంట్లో కూడా ప్రోఫాజ్ ఉంది, అదేవిధంగా బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఉంది, ఇది గుప్తంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ కొన్ని సందర్భాల్లో అంటే అతినీల లోహిత కిరణాలు కానీ, రసాయనాల ప్రభావం కానీ అయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా డిఎన్ఏ నుండి ప్రోఫాజ్ డిఎన్ఏ విడిపోయి లైటిక్ చక్రం జరుగుతుంది. లైటిక్ చక్రం ఏంటి? అక్కడ లైటిక్ చక్రం ఏం చేస్తుంది? పరిపక్వత చెందడం, జన్యువాహనం పరిపక్వతం, మళ్ళీ పగిలిపోవడం, కణం పగిలిపోవడం. ఇది లైటిక్ చక్రం, ఇది లైసోజెనిక్ చక్రం, ఇది లైటిక్ చక్రం అనమాట. ఈ రెండు కూడా మనకి ఎచరేషియా కోలై బ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైరస్లలో కలిగే వ్యాధులు మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మరొక వీడియో చేద్దాం. ఇక్కడ వరకు అయితే ఇది చూద్దాం అనమాట. ఇది మోస్ట్ ఎంపీ కాబట్టి దీన్ని మరి ఒక వీడియో కింద చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.